తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడనే మాట విన్నారుగా. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ కు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే నకిలీ దందా నడిపిన మిత్రుల మధ్య తేడాలు వచ్చాయో, కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనే ప్లానో తెలియదు కానీ ఆ ఉచ్చు జోగి రమేష్ మెడకే చుట్టుకుంది. సీన్ మొత్తం రివర్స్ అయ్యి కల్తీ మద్యం దందాకు జోగి రమేష్ అండదండలు ఉన్నట్లు తేలింది. 1300 పేజీల ఛార్జ్ షీట్, 25 మంది నిందితులు, 89 మంది సాక్షులు. మొత్తంగా తేలింది ఏంటంటే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమేయం నిర్ధారణ అయింది. జోగి బ్రదర్స్ సహకారంతోనే అద్దేపల్లి జనార్దన్ రావు గ్యాంగ్ కల్తీ మద్యం తయారు చేసినట్లు ఛార్జ్ షీట్లో సిట్ స్పష్టం చేసింది. ఈ దందాలో జోగి రమేష్ లబ్ధి పొందినట్లు స్పష్టమైంది. మరి ఇంతకాలం నకిలీ లిక్కర్ స్కామ్లో నిరపరాధినని, విజయవాడ దుర్గమ్మ గుళ్ళో అయినా ప్రమాణం చేయడానికి రెడీ అని సవాళ్ల మీద సవాళ్లు చేసిన జోగి రమేష్ సిట్ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత ఏమంటారు? చంద్రబాబు, లోకేష్ తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చిన ఈ మాజీ మంత్రి గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఛార్జ్ షీట్ వేసిన సిట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.